ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈజీగా నువ్వులు ఉండలు చేసుకోవడం ఎలా అనేది చూసేద్దాము అండ్ దీని బెనిఫిట్స్ కూడా చూద్దాము. దీనికంటే ఫస్ట్ అసలు ఇది ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది చూసేద్దాము. సో నేను ఇక్కడ వచ్చేసి 1/2 kg తీసుకున్నాను అనమాట. సో వైట్ సెసమీస్ తీసుకున్నాను నువ్వులు. అందులో వాటిని వేయించేసి అందులో 2 యాలకులు వేసేసి కచ్చపచ్చ లాగా పౌడర్ చేసుకున్నాను అనమాట. అంటే పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అనేసి. సో అందులోనే టేస్ట్కి సరిపడా, అంటే మనం ఎంత స్వీట్ తినగలమో అంత బెల్లం వేసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని నేను కొంచెం సైడ్కి పెట్టుకున్నాను. సో తినేటప్పుడు బాగుంటుంది కదా అనేసి. సో వీటిని అన్నిటిని కలిపేసుకొని లడ్డూల్లో చుట్టుకోవడమే. అండ్ దీని బెనిఫిట్స్ వచ్చేసి ఏంటంటే స్కిన్కి చాలా మంచిది. దానికంటే ముందు ఇందులో ఐరన్, మెగ్నీషియం ఉంటుంది కాబట్టి, అండ్ ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్కి కూడా చాలా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల అదేంటి కాళ్ళు చేతులు పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా. సో దానికి కూడా చాలా బెనిఫిట్ అనమాట. అండ్ హెయిర్కి చాలా మంచిది, హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. అండ్ స్కిన్కి వచ్చేసి పింపుల్స్ అలాంటివి రాకుండా ఉండడానికి చూస్తుంది అనమాట. సో ఓవరాల్ ఇది చాలా మంచిది స్కిన్కి కానీ, హెల్త్కి కానీ, బాడీకి కానీ. అండ్ దీంతో పాటు మనం 7 వారాలు శనివారం వ్రతం చేసుకుంటాం కదా. సో అందులో కూడా దీన్ని యూజ్ చేస్తారనమాట ప్రసాదంగా. సో వినాయకుడికి మోదకాలకి ఆల్టర్నేట్ గా వీటిని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో వీటిని మనం చిమ్ని ఉండలు అనేసి కూడా అంటాము. సో ఓవరాల్ హెల్త్కి కానీ, పూజలో కానీ ప్రతి దాంట్లో దీన్ని యూజ్ చేస్తాము. సో ట్రై ఇట్ అవుట్. నాకు బాగా అనిపించింది అండ్ ఈజీగా తొందరగా అయిపోతుంది కదా అనేసి నేను నాకు టైం ఉన్నప్పుడల్లా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇది స్టోర్ అవుతుంది, 1 month దాకా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొన్ని రోజులు ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట. సో రోజుకొకటే తినాలి, లేదంటే వెయిట్ చేస్తుంది.